సెక్యూర్ జాబ్ చూసుకోవాలి, సొఫిస్టికేటెడ్ ఫ్లాట్ ఓన్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, పిల్లలకి ఇన్స్పిరేషన్ అవ్వాలి, పెద్దల్ని మెప్పించాలని లైఫ్ లాంగ్ ట్రై చేస్తూనే ఉంటాను సార్. లైఫ్ కంప్లీట్ అనిపించవచ్చు, కానీ ఎట్ సమ్ పాయింట్ అంతా అయ్యాక ఇదేనా జీవితం అనిపిస్తే వెనక్కి వెళ్ళగలమా సార్? నేను చిన్నప్పుడు కల కన్నాను, కాలక్రమంలో ఆ కలను సాకారం చేసుకోవడం కుదరలేదు అన్న నిస్పృహ నిమిషం కూడా నిలవదు. ఆ క్షణికానందం కోసం బంగారం లాంటి ఫ్యూచర్కి ఫౌండేషన్ వేసి ఈ వాల్యుబుల్ టైంని వృధా చేస్తే ఊరుకునేదే లేదు. ఎగ్జాక్ట్లీ సార్, వాల్యుబుల్ టైం టు ఎక్స్పెరిమెంట్, ఎక్స్ప్లోర్, అనలైజ్. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? లైఫ్లో నాకేం కావాలంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతాను సార్. తోటివారు తోడ్పడతారు. 95% మీరు అనుకున్నట్టు గొప్ప ఇంజనీర్స్ అవుతారు సార్. ఆ 5% వదిలేయండి. ఓడిపోతే నేర్చుకుంటారు, పడితే లేస్తారు, కానీ తేరుకున్నాక వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు సార్. ఇన్ అవుట్ సైడ్ వరల్డ్ ఎవ్రీ సింగిల్ మిస్టేక్ కాజ్ క్రేజీ సార్. జీవితంలో ఏదైనా రిస్క్ చేయడానికి అవసరమయ్యే ప్రిపరేషన్ కి ఇదే రైట్ ఏజ్, కాలేజే కరెక్ట్ ప్లేస్. ఇక్కడికి రాకన్నా ముందు అమాయకత్వం, ఇక్కడ నుండి బయటకు వెళ్ళాక లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలన్న పరుగులో అలసిపోటు.